నమస్తే అండి, మీ పేరు? నా పేరు శంకర్. ఏం చేస్తుంటారు అన్న? ఏదో లేబర్ పని చేస్తూ ఉంటాం. ఏంటి మరి 2 నెలల ఎలక్షన్ ఉంది కదా, ఎలా ఉంటుంది? 2 నెలల ఎలక్షన్ అంటే జగన్ అనేవాడు రాడు. ఎందుకు రాడు అని నేను వివరం చెప్తా. అన్నీ పెంచాడు. మందు కూడా లోకల్ బ్రాండ్ ఆడితే. ఆడ తయారు చేస్తున్నాడు, ఆడే అమ్ముతున్నాడు. ఒక టైంకి ఒక రేట్ ఉండదు. కూలే ఇసుక లేదు, ఏం లేదు. పని మాకేమో వారానికి 2-3 రోజులు పని ఉంటుంది. బోనమ్మ గారు ఆయన నాయకత్వం బాగుంది ఇక్కడ. పాపం ఆయన ఓడిపోయాడు కానీ ఆయన కరెక్ట్. ఈసారి మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఒకటైనా ఏదైనా సరే టీడీపీ పక్కగా వస్తుంది. జగన్ రాడు. ఎందుకంటే ఓపెన్ చెప్పేస్తున్నా, గ్యాస్ బండ్ రేట్ ఎంత అన్న 1000 రూపాయలు అయింది. ఒకప్పుడు ఎంత 500 రూపాయలు పెట్టి 1100. ఒకప్పుడు ఎంత 500 రూపాయలు అయితే అకౌంట్ డబ్బులు పడాయి ఉండి. జగన్ మాత్రం రాడన్నా. జగన్ మాత్రం వేయరు, ఎవరో ఓటేయరు. అంటే మీరు మద్యపాన నిషేధం కూడా మాట్లాడుతూ ఉన్నారు. మద్యపాన నిషేధం అన్నాడు, నిషేధం అన్నాడు. ఆడే తయారు చేస్తున్నాడు, ఆడే అమ్ముతున్నాడు. ఇంకేముంది? మద్యపాన నిషేధం అన్నాడు, 150 రూపాయలు 200 ఉంటుంది. అది జరిగే పని కాదన్న. ఎన్టీఆర్ ఆయన రామారావు గారు తగ్గించాడు కాబట్టి ఆపేసాడు, తీసాడు. ఈయనేమన్నాడు, మద్యపాన నిషేధం 6 నెలలతో ఆపేస్తా, 6 నెలలు ఆపేస్తా అని చెప్పి అల్లా చేసి రేట్లు పెంచుకుంటూ వచ్చాడు. కానీ ప్రతిదీ సరుకులు ఎంత, ఆయిల్ ప్యాకెట్ ఎంత 100 రూపాయలు, ఒకప్పుడు ఎంత 50 రూపాయలు. బియ్యం కొనాలంటే 50 రూపాయలు. అప్పుడు ఎంత 1000 బియ్యం పెట్టాడు. సరే అది అన్నీ తీసే. అన్నా క్యాంటీన్ ఇప్పుడు మా పని లేదన్నా, మేము ఎలా పని లేదు, మేము ఎక్కడే ఉంటాం, పని లేదు, మరి ఎక్కడ తినాలి? అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు పెట్టి అన్నం తినేవాళ్ళం. అన్నా క్యాంటీన్ తీసాడు. ఏమనిపించింది అన్న? మ్యాక్సిమం కూలీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందులోనే తినేవారు, ఎంప్లాయీస్ కూడా తినేవారు. ఈరోజు అన్నా క్యాంటీన్ మూసేసిన పరిస్థితి మనం చూస్తాం. మూసేసినప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏమనిపించింది? ఏమన్నాడు, వైఎస్ఆర్ క్యాంటీన్ పెడతా అన్నాడు. ఏది ఏమీ లేదు అసలు. ఆడి వల్ల రూపాయలు మాలాంటి లేబర్కి అసలు ఉపయోగం లేదన్న. లేబర్కి అన్నీ ఏం చేశాడు? ఇప్పుడు ఆటో వాళ్ళకి 1000 రూపాయలు, ఆటో వాళ్ళు 10,000 వేసాడు అన్న. ఆలిగీలికి వేసాడు కానీ మాకేం ఇచ్చాడు? అది వేస్ట్. జనసేన టీడీపీ పొత్తు ప్రజలు స్వాగతిస్తారంట. ఎందుకు స్వాగతించారన్నా? ఇప్పుడు ఒకసారి అవకాశం చూడండి, చూసాము. ఇప్పుడు ఏం లేదు. ఈసారి వచ్చే మాత్రం టీడీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఆ రెండే వస్తాయి. జగన్ ఎందుకు వస్తాడమ్మా? 50 సంవత్సరాలు 18,000 వేసాడు. ఆడిని రానివ్వరు. జగన్ మాత్రం అసలు డిపాజిట్లు కూడా రావు ఈసారి. డిపాజిట్లు కూడా రావు పక్కాగా. నాకు ఓటు వేస్తాక ఓటు వేసేటప్పుడు నేనే 10 మంది తీసుకెళ్ళాను. టీడీపీ అనే రాని, వేరే లాస్ట్కి బీజేపీ అనే రాని. జనసేన మాత్రం వస్తుంది. జనసేన కానీ టీడీపీ కానీ రెండైనా వస్తాయి. కానీ వైఎస్ఆర్ మాత్రం పార్టీ అనేది అసలు దర్దాపులో ఉండదు. కర్మకారి చంద్రబాబు నాయుడు గెలిస్తే జైల్లోనే ఉంటాడు. జగన్ గారి రాడన్నా. జగన్ గారు రాడు. జగన్ బాబు రావాలి. నేను గట్టి మాట్లాడండి. మైగా చంద్రబాబు నాయుడు